దట్స్ అ సైన్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్. సో నాకు ఈ బిగ్ స్క్రీన్ ఈ వెండితెర పరిచయం చేసిన ఫస్ట్ కొంచెం ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి. ఈ వెండితెర నాకు చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. వాళ్ళ స్టోరీస్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానో ఒకసారి మీ అందరితో పంచుకోవాలనిపించింది నాకు. వైజాగ్లో అప్పులు చేసుకొని అల్లరిచెల్లుగా తిరిగే నా నలుగురు స్నేహితులు వెంకటేశ్వరరావు, సూరిబాబు, రమణ, బుజ్జి ఫస్ట్ టైం బై మిస్టేక్ తెలియకుండా ఎస్ఐ సెలెక్ట్ అయ్యి వైజాగ్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఇదే సత్యం థియేటర్లో చూశాను సినిమా. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఈ రో నుంచి ఆ రోలో ఎవరు కూర్చుంటారో మనకు పరిచయం లేదు. ఒక 400 మంది ఒక థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకి పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు అని నేర్పారు. సినిమా పేరు వెంకీ, మన రవితేజ్ గారి సినిమా, దర్శకత్వం సీను వైట్ల. హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో, లాఫ్టర్ ఎంత ఇంపార్టెంటో, నవ్వు పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో చాలాసార్లు లైఫ్లో మనకి ధైర్యం అవసరం, కమిట్మెంట్ అవసరం. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన మనిషి, చాలా అందంగా ఉంటాడు, మిల్క్ బాయ్లో ఉంటాడు. చూసుకోండి డార్లింగ్, సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు, మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడు, తప్పు చేయనంత వరకు దేనికైనా ఎదురెళ్ళగలం అని మా మురారి చెప్పాడు. చిత్రం మురారి. టుడే సూపర్ స్టార్, దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకత్వం కృష్ణవంశీ. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఒక కపుల్ని ఇక్కడే ఈ వెండితెరపైనే నాకు పరిచయం అయ్యారు వాళ్ళు కూడా. అతని పేరు వెంకట్. అతను శైలజ అనే అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు వాళ్ళు కలిసేవాళ్ళు. సో మనోడు లవ్లో పడ్డాడు ఒకేసారి, సేమ్ టైం సేమ్ సీన్లో ఆల్మోస్ట్ మన భద్రన్న విలన్ కూడా చూసి లవ్లో పడ్డాడు. చాలా ఎక్స్ట్రా చేశాడు. మన వెంకట్ మీదకి మనుషుల్ని పంపాడు. మనోడు ఏదో మేనల్ని తీసుకునేది ఐస్ క్రీమ్కి ఎక్కడికి వెళ్తుంటే ఎక్స్ట్రా చేశాడు. మావాడేమో అసలు 6'2" ఉంటాడు, గట్టి మనిషి. కటౌట్ అంటేనే మావాడే. 6'2" ఉంటాడు, పంపు తీసి కొట్టాడు ఒక్కొక్కడిని, అయినా బుద్ధి రాలేదు. మనోడికి ఒక హ్యాంగో స్పాట్ ఉంటుంది, పెట్రోల్ బంక్, వచ్చి వార్నింగ్ ఇద్దాం, సైలు నదులు ఇలాంటివన్నీ చేశాడు. అప్పుడు మావాడు భలే చెప్పాడు, చాలా సింపుల్గా పెట్రోల్ వాడి మీద కొట్టి లైటర్ ఓపెన్ చేసి, శైలు కోసం 10 సార్లు చావడానికి నేను రెడీ, నువ్వు ఒక్కసారైనా చస్తావా అని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకట్ని చూసి నేర్చుకున్నాను, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని. చిత్రం వర్షం. నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం శోభన్. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయమైంది ఈ వెండితెరపైన. 20 ఏళ్ళు అయిపోయింది, నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండితెరపైనే మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలనుంది. విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ 2 వెరీ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని, కదిలిస్తారని మీతో పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డార్లింగ్. మీతో పాటు వాళ్ళు కూడా ఒక 20 ఏళ్ళు జర్నీ చేస్తారని కోరుకుంటాను. వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర. చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. నటీనటులు మానస వారణాసి, సంతోష్ శోభన్. నిర్మాణం అజయ్ కుమార్ రాజు, యూవి క్రియేషన్స్. దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్. సో ఎందుకు ఇక్కడ
వెండి తెరపైన పరిచయం అంటే నేను చెప్పిన పాత్రలని నాతో ఎందుకు ట్రావెల్ చేశాయంటే వాళ్ళు నేను ఇక్కడ కలిశాను కాబట్టి ట్రావెల్ చేశాయి. సో మా శివాన్విత్రాన్ని కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, రెస్పెక్టెడ్ ప్రెస్ అండ్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ కపుల్ ఫ్రెండ్లీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నువ్వు ఇంతలా మాట్లాడతావని నేను అసలు నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు. దీన్ని బట్టి నువ్వు మాట్లాడిన నువ్వు ఆ పోస్చర్స్ కానీ, లేకపోతే నీ స్పీచ్లో ఉండే ఆ పేస్ కానీ, ఆ ఇమోషన్ కానీ చూస్తే 100% ఈ సినిమాతో నువ్వు 100% యూ విల్ హిట్ ద బుల్ సై అనేది 100% నాకు ప్రామిస్గా కనిపిస్తుంది. February 14th రియలీ ఎ వ్యాలంటైన్స్ డే ఫర్ యూ. నేనైతే ఇప్పటికీ నిజంగా డార్లింగ్ నిజంగా నన్ను ఎంగేజ్ చేయమంటున్నారు. యాక్చువల్గా మేనేజ్ చేస్తున్నారు వెనకాల. నేనేదో మైకు పట్టుకొని ఎక్స్ట్రా చేస్తున్నాను, కొంచెంసేపు నన్ను భరించాలని కోరుకుంటూ. ఏమి ఎక్స్ట్రాగా, అది చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. చక్కగా నిన్ను బ్రహ్మాండమైన సినిమాలు అన్ని సెంటిమెంటల్గా అన్ని సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పావు. పైగా సచిన్ థియేటర్లో చూసిన సినిమాలు అవన్నీ. కాబట్టి ఆ కాంపోజిషన్ నీకు కూడా వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మొత్తం ఎక్కడ చూస్తా అయితే ఫస్ట్ డే నేను కూడా. అవును. యూవీ క్రియేషన్స్ తోటి 4వ సినిమా. సారీ, వెరీ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ వీడియోలు ఏవి నా దగ్గర లేకపోయినా సరే నాతో 4 సినిమాలు చేసిన మా అజయ్ అన్నకి, మా యూవీ క్రియేషన్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్. చిచి జోక్, వాళ్ళకి అసలు వీడియోలే లేవు. లేదు సార్, చాలా మంచోళ్ళు సార్. దే వెరీ వెరీ అన్లైక్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ వాళ్ళు చాలా సెంటిమెంటల్ అబౌట్ యువర్ ఫాదర్ శోభన్, అండ్ దే ఆర్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్స్. అది నాకు తెలిసే విషయం. రైట్ ఫ్రమ్ ప్రభాస్, ఇవాళ కాదు, ప్రభాస్ హ్యాస్ ఆల్ ద కన్సర్న్ అండ్ లవ్ ఫర్ యూ. ఐ నో దట్. గ్రేట్ఫుల్ సార్. పర్సనల్లీ ప్రభాస్ నువ్వెప్పుడు హిట్ కొట్టి బ్రహ్మాండమైన స్టేజ్కి వస్తావా అని తను రెగ్యులర్గా వాచ్ చేస్తున్న హీరోల్లో ఫస్ట్ లిస్ట్లో నువ్వే. God's grace, sir. I'm just very, very lucky and grateful to have that kind of support. Yes. Yeah. It is not kind of a support. It is all the love for you. Love for you. And a promise they feel for you. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే కొడతావని ఆ రేపు వచ్చేసింది February 14. అది. Thank you, sir. Thank you so much. Means a lot. ఇది సంతోష్ గారు చెప్పండి సార్. ప్రభాస్ గారు చూపించారా ఇది ట్రైలర్? సార్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ వస్తారు, ఆయన ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్, మీరు ఆయన అడగండి సార్. నేను ఇప్పుడు సార్ ఆయన ఫ్యాన్ డే సార్, నేను అన్నిసార్లు కలవలేదు, కానీ కలిసిన ఆపర్చునిటీ మళ్ళీ వస్తే నేను నిజంగా అడుగుతాను. నిజంగా అన్న ఈ సినిమా మంచి సినిమా, కష్టపడి చేసాం, మీ ఫ్రెండ్ సినిమా అని చెప్పి జెన్యున్గా అడుగుతాను. ఆ ఆపర్చునిటీ నాకు దొరికితే. ఆయన ఫ్రెండ్, మీరు శిష్యుడా లేకపోతే? ఫ్యాన్ సార్, ఫ్యాన్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. సూపర్. అందరికీ ఒక డబుల్ హై, డబుల్ నమస్కారం. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బీ హియర్. కపుల్ ఫ్రెండ్లీ, చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. మిత్ర అనే క్యారెక్టర్ ఎస్పెషలీ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. ఇట్స్ థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ అశ్విన్ for writing and creating this beautiful character. I think Mitra నాకు చాలా ప్రియమైన క్యారెక్టర్, and one of the most lovable things about her is that తను చాలా యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. లైఫ్లో వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్స్ బిన్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎస్పెషలీ టు ట్రావర్స్ త్రూ దిస్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎ రైడ్ బీయింగ్ an artist. That's about Mitra. And coming to couple friendly, I think individual ga it'll be a lot easier for me. Of course, mana DOP gari roju leru, but I'm going to start with Ashwin. Ashwin, again, thank you for this beautiful character. She is so honest, so sincere. And the movie itself is so young and so fresh, and to be able to shoot in a city like Chennai, ఈ మూవీలో మేము చాలా వరకు గొరిల్లా షూటింగ్ చేసాము. లిటరలీ మన చెన్నై ట్రాఫిక్ మధ్యలో, కూరగాయల మార్కెట్ మధ్యలో, రైల్వే స్టేషన్లో కానీ, ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ ఎక్సిలరేటింగ్ ఎక్స్పీరియన్స్ లిటరలీ బీయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ డూయింగ్ అవర్ సీన్స్.
అండ్ సో మచ్ ఫన్ అండి. అండ్ ద కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒకవైపు డైరెక్టర్ గారు, ఇంకోవైపు కెమెరామ్యాన్ గారు, ఇంకోవైపు కో యాక్టర్, ఇంకోవైపు చాలా మంది జనాలు. ఐ థింక్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ సచ్ అ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో అజయ్ గారు ఫర్ సెలెక్టింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఇంత మంచిగా జీవించినందుకు, ఇంత మంచి కథని. ఐ థింక్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ రేర్ స్టోరీ. అండ్ మాకెంత స్పెషల్, మీకు అంతే స్పెషల్గా కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. కమింగ్ టు ఆఫ్ కోర్స్ మై co-actor సంతోష్ గారు, was such a lovely time, so much fun working with him. Of course telisinde he is an incredible performer ani, and oka artist ga I think every scene we tackled naalo unna artist kuda inka how do we taggattuga compete and do better ane oka inspiration kaani motivation kaani anni I think kalisi I was very charged throughout the film. Just wish the best for you always. I think you're incredible. You have great intentions. You have amazing timing. And it's been such a pleasure working with you and learning from you as an artist. And of course, Dheeraj Garu, thank you for being with us. When I got the news that Meeru distribute Jasnarani, I was so happy, so excited. And also heartiest congratulations. Girlfriend నాకు one of the most favorite movies. And అంత మంచి సినిమా మన తెలుగు సినిమాకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్సో ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చిన సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ కపుల్ ఫ్రెండ్లీ మ్యూజిక్. మ్యూజిక్ ఆదిత్య రవీంద్రన్ గారు కూడా ఈరోజు రాలేకపోయారు, బట్ oh my gosh, so positive, so sweet, and చాలా బ్యూటిఫుల్ మెలడీస్ క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు ఇప్పటి వరకు, బట్ ఇంకా ఫేవరెట్ సాంగ్స్ బయటకు రాలేదు. కాంట్ వెయిట్ ఫర్ దెమ్ టు కనెక్ట్ విత్ యూ. ఆల్సో మన డిఓపి గారు దినేష్ పురుషోత్తం గారు, సో ఫన్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ ఈ సో డెడికేటెడ్. నాకు ఇంకా గుర్తు, ఒక రోజు వీ వర్ షూటింగ్ ఇన్ అ బాల్కనీ అండ్ నేను బాల్కనీలో ఉన్నాను, కెమెరా బాల్కనీలో ఉంది, ఆయన చైర్ ఏమో బాల్కనీ బయట ఉంది. అండ్ లిటరలీ లైక్ ఆయన చైర్ మీద కూర్చున్నారు, హ్యాండిల్స్ ఏం లేవు, కింద 8 floors ఆఫ్ నథింగ్నెస్. ఫార్చునేట్లీ మేము ఆ రోజు షూట్ చేస్తున్న సీన్ యాంగ్జైటీ సీనే, అండ్ ఆ యాంగ్జైటీ చాలా హెల్ప్ అయింది. బట్ ఐ థింక్ ఇంతమంది ఇన్క్రెడిబుల్ ప్యాషనెట్ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్స్తో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం. థింక్ when I stepped into cinema, I didn't really know what I was stepping into. ఏదో కొత్తగా ఉంది, ట్రై చేద్దాం, బాగుంది, న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాను. బట్ టుడే ఐవ్ రీచ్డ్ ద స్టేజ్ వేర్ నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ. And I just want to do so much good work and work with the most incredible people and keep telling you good stories like these. కపుల్ ఫ్రెండ్లీ గురించి వన్ లైన్ చెప్పాలంటే, కపుల్ ఫ్రెండ్లీ కపుల్స్కి మాత్రమే కాదు, సింగిల్స్కి కూడా ఫ్రెండ్లీ, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్, మల్టిపుల్స్, క్వాడ్రాపుల్స్ అందరికీ ఫ్రెండ్లీ. సో ప్లీజ్ గో టు థియేటర్స్, వాచ్ కపుల్ ఫ్రెండ్లీ. సినిమాని థియేటర్లోనే చూడాలి. సో ప్లీజ్ be friendly and come to couple friendly.